ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు ధనుసు రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ అవమానం గురించి తెలియచేయండి. తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం కొన్ని విషయాలు బహిరంగంగా కోపంతోనో మంచితోనో కొంతమంది ఉన్నటువంటి మాట్లాడటం వల్ల కూడా ఆ వ్యక్తి యొక్క ఎదుటి వ్యక్తి యొక్క హావభావాలనే కూడా మనం తెలుసుకోగలుగుతాము. అదే క్రోధినామ సంవత్సరం. అంటే కొంతమంది ఉన్నటువంటి మంచిగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని క్రోధినామ సంవత్సరం అంటారు. క్రోధినామ సంవత్సరంలో 9వ రాశి అయిన ధనుస్సు రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా ధనస్సు రాశి జాతకులు అవుతారు. ధనస్సు రాశి వాళ్ళకి ఆదాయం 11 ఉంటుంది, ఖర్చు అనేది 5 ఉంటుంది, రాజ్యపూజ్యం 7 ఉంటుంది, అవమానం కూడా 5 ఉంటుంది. అంటే ఆదాయం 11 ఉంటుంది, 5 మాత్రమే ఖర్చు ఉంటుంది, గౌరవం బాగుంటుంది 7 ఉంటుంది, అవమానం 5 ఉంటుంది. అంటే టోటల్గా ధనుస్సు రాశి వాళ్ళ చాలా అనుకూలమైన ఫలితాలు అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి ఏమిటి అంటే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం. అంటే తృతీయంలో శని యొక్క సంచారం వల్ల మంచి సుఫలితాలు జరుగుతాయి. అలానే పంచమ స్థానంలో గురువు ఉంటాడు ఏప్రిల్ 30 వరకు. తర్వాత మే నుంచి కూడా షష్టమంలో గురువు వస్తాడు, చతుర్థంలో రాహు, అలానే దశమంలో కేతు యొక్క సంచారం. రవి, బుధ, శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి 30 రోజులు పడుతుంది. కుజుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి 45 రోజులు. రాహు, కేతులు 18 నెలల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి జరుగుతుంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకునేటట్టయితే ధనుస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇక్కడ రాహువు ఇక్కడ మిగతా గ్రహాల యొక్క సంచారంలో ధనస్సు రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని వల్ల అనుకున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ముందుగా వ్యవసాయదారుల విషయం అంటే మొదటి పంట అనుకూలం కాదు, కానీ కొత్త పంటల చేత లాభం పొందే అవకాశం ఇది ఎక్కువ ఉంటుంది వ్యవసాయదారులు. అలానే వ్యాపారస్తులకు నూతన ఆదాయ మార్గాలు లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఉన్నదానికంటే కూడా మెరుగైన నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేస్తాడు, దానివల్లే లాభం కలిగే అవకాశం ఉంటుంది. అధికారుల ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకి. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఉన్న కంపెనీ త్రూ వెళ్ళే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మంచి సీటు కూడా లభించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మంచి సీటు లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే కొత్త పరిచయాలు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే కొంతమంది చేత లాభం, సాంకేతిక రంగం వాళ్ళకు కూడా సుఫలితాలు జరుగుతుంటాయి. రాజకీయ రంగం వాళ్ళకు కూడా కొంత అనుకూలంగా ఉండటం ఏర్పడటం, పార్టీల మార్పు ఉండొచ్చు, రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు కూడా అనుకూలమైన కాలం. కుటుంబ పరిస్థితుల్ని వాళ్ళు అంచనా వేసే అవకాశం ఉంటుంది, దాన్ని చక్కబెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు మొదటి సంవత్సరం కంటే 2వ సంవత్సరం ఉత్తీర్ణత బాగుంటుంది. ప్రజెంటు మే దగ్గర నుంచి అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ అకాడమిక్ ఇయర్ కాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం వాళ్ళకు బాగుంటుంది. శ్రద్ధ పడితే అంటే మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలానే చోర బాధలు అంటే దొంగతనాలు కొంత జరగటం ఒకటి, కొన్ని బాధలు ఒకటి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంటుంది. కొన్ని చిక్కులు కలుగుతాయి. అంటే మొదటి ప్రథమార్థంలో కొన్ని చిక్కులు కలుగుతాయి, అంటే ఏప్రిల్ 30 వరకు. తర్వాత చిక్కులన్నీ కూడా విడిపోయి మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే మానసికంగా ఆందోళన, ప్రయాణాల వల్ల లాభం, అలానే శారీర దారుఢ్యం పెరిగే అవకాశం ఎక్కువగా ఉండటం, అలానే ఆదాయానికి కంటే కూడా మించిన ఖర్చులు కొంత ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఆదాయానికంటే మించిన ఖర్చులు అంటే ఒక్కొక్క నెలలో ఏర్పడుతుంటే ఒక నెలలోనేమో సమతుల్యంగా ఉండటం, ఒక నెలలోనేమో మంచి అధిక ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళకి ఆదాయం టోటల్గా క్రోధినామ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది, కానీ మంచి విషయాలు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. వస్తువులు కొనుగోలు చేయటం, అలానే బంగారు ఆభరణాలు, దూరపు బంధువులు రాక, కొంత సహనంగా ప్రవర్తించాలి. కుటుంబంలో చికాకులు, ముష్టాన్న భోజనం చేయటం, సమయానికి చేయలేకపోవటం, వృత్తి వ్యాపారాలు మందగించడం, వృధా ప్రయాణాలు, కొంత శత్రు భయాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అస్వస్థత జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ క్రోధినామ సంవత్సరంలో వాళ్ళకి టోటల్గా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, అధిక లాభాలు,
స్త్రీల మూలకంగా సౌఖ్యము, స్త్రీ వల్ల లాభము, విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం, ఉద్యోగం బదిలీ కూడా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి వాళ్ళకి. విదేశాలంటే కంపెనీ త్రూ వెళ్ళే అవకాశం, విద్యార్థులు అక్కడ మంచి యూనివర్సిటీలో కూడా గుర్తింపు రావడం, మంచి విశ్వవిద్యాలయంలో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ప్రేమికులు ఎవరైతే ప్రేమించుకుంటున్నారో వాళ్ళకి పెద్దల ద్వారా సమక్షంలో వివాహం జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే అంతా కూడా అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రయత్నం అనేది సఫలీకృతం అవుతుంది. భార్యాభర్తల మధ్యలో గొడవలు తగ్గటం, భార్యాభర్తలు అనుకూలంగా ఉండటం, దానిలో కూడా విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటల్గా ధనస్సు రాశి వాళ్ళకి గౌరవ ప్రతిష్టలు కూడా సంఘంలో, కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొన్ని చేసుకొని ముందుకు వెళ్ళాలి. కొన్ని ఏమేం చేసుకోవాలి ఏమిటంటే శరీర దారుఢ్యం పెరగటం ఒకటి, ప్రయాణాల యందు విఘ్నం కలిగే అవకాశం ఉంటుంది. వాతరోగ విషయంలో జాగ్రత్త ఉండి, ఎవరితో అయినా సరే కొట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కాంట్రవర్షన్ కంటే కూడా కాంప్రమైజింగ్ బెస్ట్ పాలసీ. కాబట్టి ఎవరితో కూడా కాంట్రవర్షన్ కాకుండా మాతృవర్గం బంధువులతోటి కూడా కొంత పేచీలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే గొడవలు, మానసికంగా ఆందోళన, ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది. అలానే ప్రధానంలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. కానీ ధనుస్సు రాశి వాళ్ళకి విఫల ప్రయత్నం జరిగే అవకాశం అనేది ఒకటి ఉండదు. కాబట్టి వాళ్ళ గ్రహగమన గతులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. శని యొక్క బలం వల్లనే ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు. ఆ ప్రయత్నం వల్ల మనకి లాభం కలిగే అవకాశం, ఉత్తీర్ణత కూడా సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులకి మంచి ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఎలక్ట్రానిక్ గూడ్స్, బంగారు ఆభరణాలు, వస్తువు కొనుగోలు చేయటం, అలానే రకరకాల వ్యక్తులు, నూతన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. టోటల్గా వీళ్ళకి మంచి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళితే కూడా జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ధనుస్సు రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు గ్రహగమన గతుల్ని మనం విశ్లేషణ చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే తృతీయ స్థానంలో శని వల్ల కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్నదమ్ముల మధ్యలో అనుబంధ బాంధవ్యం పెరుగుతుంటుంది. అనుబంధ బాంధవ్యమే కాదు, వాళ్ళ యొక్క సఖ్యతకి ఒక ప్రణాళిక రూపొందించుకుంటారు. ప్రయాణాల వల్ల లాభాలు కలిగే అవకాశం, విపరీతమైన లాభాలు కలగడం, ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సంఘంలో గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. స్త్రీలకు కూడా ఏదో ఒక పని చేయాలని ఒక తాపత్రయం బాగా పెరుగుతుంది. ఆ తాపత్రయానికి ఏంటంటే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం, చతుర్థ స్థానం రాహు ఉండటం వల్ల గృహ సంబంధించిన విషయాల్లో జాగ్రత్త ఉండాలి. మనం బిల్డర్తో మాట్లాడేటప్పుడు కానీ, ఓనర్తో మాట్లాడేటప్పుడు కానీ, డబ్బులు సంబంధించిన లావాదేవీల విషయంలో మటుకు తొందరపడకూడదు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. వృత్తిపరంగా అన్ని రహస్యాలన్నీ కూడా చెప్తే కూడా తోటి కొలీగ్స్ వల్ల కూడా ఆ ఆఫీసర్లకు చేరవేసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ప్రమోషన్లు ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పక్కన వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నమ్మాలి. ఎంతవరకు నమ్మాలి అంతవరకే నమ్మాలి, నమ్మినట్టు నటించాలి. అలా అయితేనే క్రోధినామ సంవత్సరంలో బయటపడగలుగుతారు. అందువల్ల టోటల్గా వీళ్ళకి దాదాపుగా 93% బాగుందని చెప్పుకోవచ్చు. మరికొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ రాశి వారికి సంబంధించండి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి? వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది దత్త కవచాన్ని చదవటం ఒకటి. ఆ దత్త కవచంతో పాటు విష్ణు సహస్రనామాయణ పారాయణం, అలానే నారాయణుడి యొక్క అష్టాక్షరి ఓ నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని, దానితో పాటు దేవానాంచ ఋషీనాంచ కురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని, గణపతిని చక్కగా గరికతో ఆరాధన చేయటం ఒకటి. గణపతి సంకష్టహర చతుర్థి రోజున కూడా గణపతి యొక్క ప్రార్థన, సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయటం ఒకటి చాలా మంచిది. ఎక్కడైనా సరే శివాలయ దర్శనం చేయటం వల్ల కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిక్కులు వచ్చి ధనం ఖర్చే అవకాశం ఉంటుంది మే 1వ తారీఖు నుంచి. అందువల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నాం అనుకుంటే దాన్ని డబ్బుని పొదుపు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు కూడా గమనించి ముందుకెళ్తే మంచిదమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. క్రోధినామ సంవత్సరంలో ధనస్సు రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.